నేను సమర్థ స్వరూపాన్ని, సమర్థ స్వరూప ఆత్మను. నా మనస్సుకి ఎంత సమర్థత శక్తి ఉంది అంటే, గతంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలని, చెడు వ్యర్థ విషయాలన్నింటికీ కూడా ఒక క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టి వాటిని నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి పూర్తిగా తొలగించి వర్తమానంపై దృష్టి పెట్టి ముందుకు వెళ్ళగలిగినటువంటి సమర్థ స్వరూపాన్ని. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆ నెగిటివ్ చేదు జ్ఞాపకాలని, ఆ నెగిటివ్ ఫైల్స్ని, ఆ నెగిటివ్ మెమరీస్ని పదే పదే మనస్సులో చింతన చేయటం వలన, ఆలోచించటం వలన ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా సంకల్ప శక్తిని వృధాగా కోల్పోతున్నాను అని పూర్తిగా అర్థం చేసుకొని వర్తమానంపై దృష్టిని పెట్టగలిగినటువంటి సమర్థ స్వరూపాన్ని. నేను ఆత్మను, సర్వశక్తివాన్, సర్వసమర్థ, ఆల్మైటీ అథారిటీ, సుప్రీం ఎనర్జీ, పరం పితా పరమాత్మ ఈశ్వరుని యొక్క సంతానాన్ని. నేను కూడా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. గతం యొక్క బ్యాగేజ్ని, గతం యొక్క లోడుని, గతంలో జరిగినటువంటి నెగిటివిటీని ఏమాత్రం ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి రిలీజ్, లెట్ గో, డిలీట్, రిలీజ్, లెట్ గో, డిలీట్. ఇప్పుడు నా సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా రిఫ్రెష్, ఎంతో స్వచ్ఛంగా, ఎంతో ఖాళీగా ఉంది. ఇప్పుడు నా మనస్సు నుంచి ఆ చెడుని, ఆ చేదు జ్ఞాపకాలని పూర్తిగా తొలగించి వేస్తున్నాను. ఎందుకంటే ఆ బ్యాగేజ్ని మోయటం వలన నా మైండ్లో ఎన్నో రకాల బ్లాకేజెస్, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కావున సంతోషంగా ఉండలేకపోతున్నాను. కావున నా మైండ్ నుంచి ఆ బ్లాకేజెస్ని, ఆ నెగిటివిటీని పూర్తిగా తొలగించి వేస్తున్నాను.
నేను ఆత్మను. బుద్ధివాన్, ధైర్యశాలి, స్థిత ప్రజ్ఞ స్వరూపాన్ని. బయట నుంచి వచ్చేటువంటి ఏ పరిస్థితి కూడా, ఏ సంఘటన, ఏ సమస్య కూడా నా మనస్సుని ఏమాత్రము కదిలించకుండా, షేక్ చేయకుండా, నా మనస్సుని దృఢంగా ఉంచుకోగలిగినటువంటి మహావీర్ ఆత్మను. నేను క్షమాస్వరూపాన్ని. ఒక్క విజువలైజేషన్ చేద్దాము. ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్, ఎవరెవరైతే గతంలో నన్ను బాధ పెట్టారో, అపహాస్యం చేసి హేళనగా మాట్లాడారో, దుఃఖాన్ని ఇచ్చారు, విమర్శించారు, అవమానపరిచారు, నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా విఘ్నాలు వేశారు, మోసం చేశారు, అటువంటి వారందరినీ కూడా వారు తెలుసో తెలియకో చేసినటువంటి వాటన్నింటినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించి, వారందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించి, నా మనస్సు నుంచి ఆ నెగటివ్ ఫైల్స్ని, ఆ నెగటివ్ మెమరీస్ని క్లియర్, ఆ బ్యాగేజ్ని తొలగించి వేస్తున్నాను. ఎందుకంటే పరంపిత పరమాత్మ సర్వశక్తివాన్ జ్ఞాన సాగరుని యొక్క జ్ఞాన జలంతో, ఆ పవిత్రత జలంతో ఈ జ్ఞాపకాలన్నింటినీ కూడా తుడిచేస్తున్నాను. ఇప్పుడు నా మనస్సు ఎంతో ఉమంగ ఉత్సాహంతో, శాంతిగా, ఆనందంగా ఉంది. అలాగే నేనెవరినైనా తెలిసి తెలియక బాధ పెట్టిన, విమర్శించిన, వారి దుఃఖానికి కారణమైన అటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నటువంటి మహాబలవాన్ మహావీరాత్మను మనస్ఫూర్తిగా ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ వారందరినీ ఇమర్జ్ చేసి, వారందరికీ కూడా క్షమాపణ తెలియచేస్తున్నటువంటి ధైర్యశాలి, శక్తిశాలి ఆత్మను ఇలా నా చిత్తము నుంచి, నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఈ నెగటివ్ మెమరీస్ని, ఈ నెగటివ్ ఫైల్స్ని పూర్తిగా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నా మనస్సు, నా హృదయం ఎంతో స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, ఉమంగ ఉత్సాహంతో,
ఎంతో క్రియేటివ్నెస్, సృజనాత్మకత శక్తితో శక్తిశాలిగా ఉంది. ఇటువంటి మనస్సే మందిరతుల్యమై మనకు సదా మిత్రుడిగా ఉంటూ పరంపితా పరమాత్మ సర్వేశ్వరుణ్ణి జ్ఞాపకం చేయగలిగినటువంటి శక్తితో ఉంటుంది. నేను ఆత్మను, నా మనస్సుకి యజమానిని, దివ్య బుద్ధి స్వరూప ఆత్మను. I am the master of my mind. I am the master of my mind. నా కర్మేంద్రియాలను, నా మనస్సుని, నా బుద్ధిని ఆర్డర్ ప్రకారం ఆజ్ఞానుసారం నడిపించగలిగినటువంటి స్వరాజ్యాధికారి ఆత్మను, స్వతంత్ర ఆత్మను, ఆరోగ్యవాన్ ఆత్మను. కావున నా మనస్సు నుంచి గతం యొక్క చెడు జ్ఞాపకాలన్నింటినీ కూడా, ఆ వ్యర్థాన్ని, ఆ బ్యాగేజ్ని, ఆ బ్లాకేజెస్ని, ఆ నెగటివిటీని పూర్తిగా తొలగించి వేసి నా మనస్సుని మంచి ఆలోచనలతో, పరమాత్మ సత్సాంగత్యంతో, మంచి జ్ఞాపకాలతో ఉమంగ ఉత్సాహంగా ఎప్పుడూ ఆనందం అనేటువంటి ఊయలలో ఊగుతూ ఉండగలిగినటువంటి జ్ఞాన యోగ విషయాలతో నా మెమరీని నింపుకుంటున్నాను. ఇప్పుడు నా మెమరీ అంతా, నా జ్ఞాపకాలంతా మంచి జ్ఞాపకాలు. నా మనస్సులో అందరి పట్ల శుభభావన, శుభకామన, అందరి కోసం శుభ చింతన మాత్రమే చేస్తూ నా మనస్సు నుంచి సదా సుఖము, శాంతి, ఆనందము, ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ని రేడియేట్ చేయగలిగినటువంటి, అందరితో సత్సంబంధాలను నిభాయించగలిగినటువంటి మహాన్ ఆత్మను. నేను మహాన్ ఆత్మను, మహాన్ స్వరూపాన్ని. నేను ఆత్మను, పవిత్రత అవతార స్వరూపాన్ని, పవిత్రత శక్తిని. నా మస్తకం నుంచి, నా మనస్సు నుంచి ఎప్పుడూ పవిత్రత, ఆనందము, శాంతి ఈ వైబ్రేషన్స్ని రేడియేట్ చేస్తూ అందరికీ వీటిని ఇచ్చేటువంటి పవిత్ర స్వరూపాన్ని. నా మనస్సుని ఎలా కావాలనుకుంటే అలా పరివర్తన చేయగలిగినటువంటి పరివర్తన స్వరూపాన్ని. ఇందులో
నా కళ్యాణమే దాగి ఉంది, నా ఆనందమే దాగి ఉంది. ఇప్పుడు నా ఆలోచనలలో, నా భావాలలో, నా మాటలలో, నా దృష్టిలో ఆనందం, శాంతి, శక్తి, పవిత్రత, ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ గతం నుంచి పూర్తిగా విడుదల. ఏ విషయానికి, ఏ సందర్భానికి, ఏ పరిస్థితికి అధీనం కాకుండా అన్నింటినీ పరివర్తన చేస్తూ ముందుకు వెళ్ళగలిగినటువంటి సమర్థ స్వరూపాన్ని ఇప్పుడు నా మనస్సు స్వచ్ఛంగా, క్లియర్గా, ఆనందంగా ఉంది. ఓం శాంతి.